హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఆ రెసిపీ ఎగ్ ఫ్రై అండి. దాని ప్రాసెస్ మొత్తం మీరు చూసేయండి. ఈ లోపల మీకు బోర్ కొట్టకుండా ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ ఇన్సిడెంట్ చైనాలో జరిగిందండి. ఒక కుఫు టీమ్ అక్కడ ఆడనీకి వస్తుంది. సో, అక్కడికి ఆ గేమ్ దగ్గరికి ఒక చిన్న బాబు ఎళ్తాడు. సో, ఆ బాబు ఆ గేమ్ చూసేసి చాలా ఇన్స్పిరేషన్‌గా చాలా మోటివేషన్ అవుతది ఆ గేమ్ చూసాక. అలానే ఆలోచించుకుంటా వాళ్ళ ఇంటికెళ్తాడు. ఎళ్లి వాళ్ళ మదర్‌కి చెప్తాడు. కుంఫు గేమ్ నేను గూడా ఆడతా మమ్మీ. చాలా మోటివేషన్‌గుంది. చాలా ఇంట్రెస్ట్‌గుంది ఈ గేము. లైఫ్‌లో ఏదైనా ఒకటి సాధించాను అని అనిపిచ్చింది ఆ గేమ్ చూసాక. కానీ వాళ్ళ మదర్ వద్దంటారు. ఎందుకు వద్దనంటారంటే, ఆ అబ్బాయికి ఒక చేతి మాత్రమే ఉంటది. సో, ఆ గేమ్ అనేది చాలా టఫ్ నాన్న. మనము 2 చేతులున్న వాళ్ళు అది గెలవడం చాలా కష్టము. ఒక్క చేతున్న నువ్వెలా గెలవగలుగుతావు అని చాలా చెప్తది వాళ్ళ మమ్మీ. కానీ ఆ అబ్బాయి వినడు. మమ్మీ నేను ఆడతాను చాలా ఫోర్స్ చేస్తాడు. సో, ఇంటికొచ్చినంక వాళ్ళ హస్బెండ్‌తో ఆ విషయం గురించి డిస్కషన్ చేస్తది. డిస్కషన్ చేస్తే వాళ్ళ డ్యాడీ చాలా డిస్కరేజ్‌గా మాట్లాడి ఆ అబ్బాయిని చాలా డిప్రెషన్‌లో గురేశారు. నీ వల్ల గాదు వద్దంటే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ బయటికెళ్ళిన తర్వాత సో, ఆ అబ్బాయి అలానే నడుచుకుంటూ ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళి నడుచుకుంటూ చాలా దూరం వెళ్తాడు. ఎళ్లి ఫుడ్ లేక, వాటర్ లేక కళ్ళు తిరిగి కింద పడతాడు. సో, అక్కడి నుంచో ఎళ్తున్న ఒక దారిలో ఒక గురువు ఉంటాడు. ఆ గురువు ఆ అబ్బాయిని చూసేసి ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆ బాబునికి కొన్ని వాటర్ తాపేసి లేపి కొంచెం ఫుడ్ తినంటే, "లేదు గురు నన్ను ఒక్క చేతి ఉందని చెప్పేసేసి చాలా ఎగతాళిగా మాట్లాడుతున్నారు. సో, నాకు ఈ కుఫు అనే గేమ్ నేర్పించరా" అని ఆ గురువుని రిక్వెస్ట్ చేస్తాడు. "సరే నేను నేర్పిస్తాను గానీ ఫస్ట్ నువ్వు తిను" అంటే, "లేదు నాకు ఏ ఫుడ్ ఒద్దు, ఏం ఒద్దు. నేను ఫస్ట్ గేమ్ నేర్చుకోవాలి. ఏదైనా సాధించాలంటే" సరే అని ఆయనకొక పంచ్ నేర్పిస్తాడు. ఆ పంచ్ 6 మంత్స్ వరకి నేర్పిస్తాడు. అలానే నేర్చుకుంటాడు. సో, ఆ అబ్బాయి గూడా అంటాడు, "అందరూ చేసినట్టే నువ్వు గూడా నన్ను ఎంకరేజ్ చేయట్లేదు. సో, నువ్వు వెళ్ళిపోతే ఇక్కడి నుంచి" అంటే, "లేదు లేదు. సరే నీకొక ఛాన్స్ ఇస్తానని" చెప్పేసి ఒక గేమ్‌లో అతనికి ఛాన్స్ ఇస్తాడు. సో, ఫుల్లు దెబ్బలు తింటాడు. తిన్న తి ఆహ్, ఆ ఫుల్లు దెబ్బలు తినేటప్పుడు ఆ అబ్బాయికి ఇంక నేను గెలవలేనేమో, లైఫ్‌లో ఏం సాధించలేమో అనిపిస్తది. ఇంగ ఆ గురువు నేర్పించిన ఒక్క పంచ్ ఆ అబ్బాయిని కొట్టేసరికి ఆ అబ్బాయి ఎదుట ఉన్న ఆ పర్సన్ కింద పడిపోతాడు. బ్లడ్ బ్లడ్ కక్కుకొని కింద పడిపోతాడు. సో, అక్కడున్న అందరూ చాలా ఆశ్చర్యపోతారు. 2 చేతులున్న వాళ్ళు ఏం సాధించరు. కానీ ఒక్క చేతున్న ఈ అబ్బాయి చాలా సాధించాడని చెప్పేసేసి సో, లైఫ్ అంటే అదే అండి. మ ఏదో ఒకటి సాధించాలని మన మనసులో ఉంటే లైఫ్ మనది సక్సెస్ అవుతది. సో, ఈ వీడియో మీకు నచ్చితే, ఈ స్టోరీ మీకు నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి అందరికీ.